ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు, చదువుకోకుండా కూలి పని పోతారు, దాంతో మీ మరిగిన వాళ్ళు ఉండిపోతారు. మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. చదివించేది ఎంతవరకు మంచి పని చేశాం, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? 310 వచ్చాయి 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ 4 మందేస్తే ఉండ 4 పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది? రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. 6వ తరగతి నుంచి పైచిలుకు ఉన్న క్లాస్ రూములలో అన్నింటిలో కూడా డిజిటల్ క్లాస్ రూములు తీసుకొని వస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఐఎఫ్పి ప్యానల్స్ తో ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటలైజ్ చేస్తూ. And we are so lucky to study in government school in Andhra Pradesh. And why do you feel lucky to study in a government school? The most facilities and education is so nice in the government school, ma. So I heard that you've received tablets, you've received these interactive panels, these TVs. All of this is in your classroom. Yes, ma'am. So you have your own personal tablet. Yes, madam. ఏదో బైజూస్ అంట, నిన్న మొత్తం అంటున్నా, అది బైజూస్ కాదు, జగన్మోహన్ రెడ్డి జ్యూస్. అది ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అమ్మ కష్టపడతాను కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. పిల్లలను చదివించే తల్లులకు ప్రోత్సాహకంగా మనం ఇస్తా ఉన్న అమ్మ ఒడి అనే ఈ పథకం దేశంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు. మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. చదువుకోండి బాగా.